యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం, మనకెంతో ప్రాముఖ్యమైనటువంటి దినం, స్త్రీలముగా అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసిన దినం, దేశ క్షేమం కొరకు, ప్రజల రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేటువంటి దినం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు గమనించినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను అను 2 కుమారులు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను గ్రహించండి. వినువారును గ్రహించుటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం నయోమి గురించి మనం ధ్యానిస్తున్నాం. నయోమి కుటుంబం. నయోమి తన భర్త అయినటువంటి ఎలీమెలెకు తన భర్త, తన 2 కుమారులు మహ్లోను, కిల్యోను. అయితే యూదా బెత్లెహేంలో కరువు సంభవించినప్పుడు వీరికి ఒక ఆలోచన కలిగింది. దేశాన్ని విడిచి మరొక దేశానికి వెళ్ళాలని. ఆయా కాలములలో, ఆయా పరిస్థితులలో, మరి ఆయా మనుషులు నివసించిన మరి సందర్భాలలో మరి కొన్ని కొన్ని చోట్ల గమనించినట్లయితే కరువు కలుగుతుంది. కరువు అబ్రహాము దినములలో కరువొచ్చింది. ఇస్సాకు దినముల్లో కరువొచ్చింది. యాకోబు దినముల్లో కరువొచ్చింది. ఏలియా దినముల్లో కరువొచ్చింది. ఒక దేశానికి కరువొచ్చింది అనంటే మరి ఆ దేశంలో కలిగేటువంటి పరిస్థితులు, భూకంపాలు కావచ్చు, యుద్ధములు కావచ్చు, మరి వరదలు కావచ్చు, ఏదో ఒక కారణాన్ని బట్టి ఆ దేశంలో మరి కరువు కలుగుతూ ఉండేది. ఆ కరువు సమయముల్లో ప్రజలు ఇతర దేశాలకి వలసకు వెళ్ళేవారు. వారి బ్రతుకు తెరువు కోసం, వారు బ్రతకడానికి, వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి, వారి ప్రాణాలనైనా కనీసం దక్కించుకోవడానికి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి వారు. అయితే ఇక్కడ యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి ఈ ఎలీమెలెకు కుటుంబం, నయోమి కుటుంబం వెళ్ళింది. నయోమి అనే మాటకి మరి మధురము అని అర్థం. యూదా బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధికరమైనటువంటి మరి ప్రాంతం. అక్కడ కొదువు అనేది లేదు. యెరూషలేమునకు సమీపముగా ఉన్నటువంటి ప్రాంతం యూదా బెత్లెహేం. యూదా బెత్లెహేము మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గోత్రం. వీరు ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే ఎవరు అనంటే, మనము ఆదికాండము 48వ అధ్యాయము 1 వచనం చూడండి. ఈ సంగతులైన ఈ తరువాత సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఇదిగో నీ ఉన్నాడని తండ్రి కాయిల పడి ఉన్నాడని ఒకడు చెప్పెను. యోసేపుతో చెప్పినప్పుడు అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిము అను తన ఇద్దరు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా వెంటబెట్టుకొని పోయెను. మరి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిం. ఎఫ్రాయిము యోసేపు యొక్క చిన్న కుమారుడు. ఎఫ్రాయిమును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఎఫ్రాయిమును ఏ విధంగా దేవుడు అభివృద్ధి చేశాడు, ఎంతగా ప్రేమించాడంటే, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3, 4 వచనాలు గమనించండి. ఎఫ్రాయిమును ఎఫ్రాయిమును చెయ్యి చెయ్యి పట్టుకొని పట్టుకొని వానికి వానికి నడక వాడను నేనే, నేర్పిన వాడను నేనే, వారిని
వారిని కౌగలించుకొనిన వాడను నేనే. కౌగిలించుకొనిన వాడను నేనే, నేను వారిని స్వస్థపరిచిన నేను వారిని వాడనైనను స్వస్థపరిచిన వాడను, ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. నేను వారిని తోడుకొని వెళ్ళి తిని, నేను వారిని స్వస్థపరిచి అయినను మరి ఆ విషయాలు, దేవుడు చేసిన కార్యాలు వారి మనసున పట్టలేదు. దేవుడు మరి ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే, స్వస్థపరిచిన వాడను నేనే, మరి వారిని తోడుకొని పోయిన వాడను నేనే అని మరి అక్కడ దేవుడు ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతున్నాడు. అయినా కానీ వారు దానిని మనసున పెట్టుకొనలేదు. ఇంకా ఒకడు తోడుకొని మనుషులను తోడుకొని పోవునట్లుగా పోవునట్లుగా స్నేహబంధముతో స్నేహ బంధముతో నేను వారిని బంధించి నేను వారిని ఆకర్షించితిని. వారిని బంధించి బంధించి ఆకర్షించితిని. రక్షించి తిని. చూడండి, ఒక మనుషుడు తోడుకొని పోయినట్లుగా నేను వారిని తోడుకొని పోతిని. ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత తోడుగా ఉన్నాడు, ఎంత మరి దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని వారిని కౌగిలించుకొని మరి ఎఫ్రాయిములను దేవుడు అంత అద్భుతంగా మరి రక్షించి కాపాడినటువంటి దేవుడు. అటువంటి జనాంగం ఎఫ్రాయిమీలు. మరి ఎఫ్రాయిమీలు బెత్లెహేములో ఉన్నారు. అక్కడ దేవుని మందిరం ఉంది. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధి ఉంది అక్కడ. దేవుని సమూహం ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి జనాంగం. ఆ విధంగా ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో వీరు యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశంలో మరి అక్కడికి వెళ్ళి కొద్ది కాలం జీవించిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూసినట్లయితే అసలు మోయాబీయులు ఎవరు అని అక్కడ రాయబడి ఉంది. ఆదికాండము 19వ అధ్యాయము 36, 37 వచనాలు. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు లోతు యొక్క ఇద్దరు తమ కుమార్తెలు తండ్రి వలన తన తండ్రి గర్భవతులయ్యారు. వలన గర్భవతులయ్యారు. వారిలో పెద్దది వారిలో కుమారుని కని పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని వానికి పేరు పెట్టెను. మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అతడు నేటి వరకు మోయాబీయులకు మూల మోయాబీలకు పురుషుడుగా మూల ఎంచబడెను. పురుషుడు. చూసారా, ఎవరు మోయాబీయులు? లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క కుమారుడు మోయాబు. సొదొమ గుమరలో పాపిష్టి జనాంగం మధ్యలో జీవిస్తున్నటువంటి పరిస్థితులలో సొదొమ గుమరాని అగ్ని గంధకములతో కాల్చివేయాలని దేవుడు తలంచి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చినప్పుడు మరి లోతు భార్య ఉపస్తంభమైపోయింది. తన ఇద్దరు కుమార్తెలతో మరి సోయార్ అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. వారి వంశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మరి ఎవరి ద్వారా మనకి సంతానం కలుగుతుందని వారు ఆలోచన చేసి తన తండ్రికి ద్రాక్షారసం ఇచ్చి మత్తునిగా చేసి మరి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి సంతానం మోయాబు సంతానం. చూసారా, అటువంటి మోయాబు ప్రాంతానికి రొట్టెల ఇల్లు మరి సమృద్ధిగలమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి, దేవుని గుడారము, దేవుని మందసము ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబులో ఎవరున్నారు? దేవుని బిడ్డలు ఉన్నారా? దేవుని సహవాసం ఉందా? మరి దేవుని సన్నిధి ఉందా? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే సంపాదించుకోవడానికి, మరి బాగుపడాలని, అభివృద్ధి పడాలని, మరి క్షేమంగా ఉండాలని. ఈ కరువు దినముల్లో మరి వారు మరి సంపాదించుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళారు. కానీ దేవుని సన్నిధిని విడిచారని మాత్రం వారు గ్రహించలేదు. దేవుని బిడలను, దేవుని సహవాసాన్ని విడిచారని మాత్రం వారు గ్రహించలేదు. మరి కరువు సమయంలో దేవుడు మరి ఆయన బిడల్ని పోషించలేడా? మరి దేవుని బిడల్ని ఆయన కాపాడలేడా? కరువు సమయంలో మరి దేవుని సన్నిధిలో మరి మనం గడిపినప్పుడు ఆయన ఏ విధంగా ఆయన పోషించగలడు, ఏ విధంగా ఆయన కాపాడగలడు, మరి ఏ విధంగా ఆయన బిడ్డల్ని ఆయన కాపాడగలడు అనేది మరి వారు గమనించుకోలేకపోయారు. దేవుడు ఏమంటున్నాడంటే నేను వారికి నడక నేర్పాను, వారిని కౌగిలించుకున్నాను, వారిని స్వస్థపరిచాను. ఎఫ్రాతీయులు అటువంటి గొప్ప జనాంగం దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయారు మోయాబు దేశానికి. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మరి మరి కరువులో దేవుడు ఏ విధంగా మరి ఆయన బిడ్డల్ని పోషించాడు అనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఏలియా కాలంలో కూడా కరువు వచ్చింది.
ఆ కరువు సమయంలో దేవుడు ఏలియాను సారెపాతు విధవరాలి యొద్దకు వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వచనాలు అక్కడ గమనించినట్లయితే అక్కడ సారెపాతు విధవరాలి యొద్దకి ఏలియా ప్రవక్తని వెళ్ళమని దేవుడు చెప్పాడు. చదవండి. అందుకామె, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద బుడ్డిలో నున్నవే గాని కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవి కానీ అప్పమొక్కటైనను లేవు. అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు మేము చావక నేను ముందు ఇంటికి పోయి నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును నాకును నా బిడ్డకును సిద్ధము సిద్ధము చేసుకొనవలెనని చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై కొన్ని వచ్చి పుల్లలు ఏరుకొంటకై వచ్చానని చెప్పింది. అక్కడ ఏలియా ప్రవక్త సారెపాతు విధవరాలి యొద్దకు వచ్చి, అమ్మ నాకొక అప్పమును చేసుకొని తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఏం చెప్పింది? అయ్యా, నా దగ్గర కొంచెం పిండి మాత్రమే ఉంది. కొంచెం నూనె మాత్రమే ఉంది. నేను ఆ పిండిని రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని ఈ రాత్రి వాటిని తిని మేము చనిపోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ కరువు దినాల్లో మమ్మల్ని పోషించేవారెవరు కూడా లేరు. నేనొక విధవరాలిని. మరి నాకొక చిన్న కుమారుడు ఉన్నాడు. అందుకనే నేను ఈ పుల్లలేరుకోవడానికి వచ్చా. మరి నా దగ్గర ఏది కూడా లేదన్నప్పుడు మరి ఏలియా ప్రవక్త ఏమన్నాడంటే, అమ్మా నేను చెప్పింది చెయ్యి అన్నప్పుడు మరి ఆ విధవరాలు లోబడింది. లోబడి వెళ్ళి మొదటగా చేసినటువంటి అప్పమును తీసుకొని ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఆమె ఇచ్చిందనమాట. అది అన్య ప్రాంతం. సారెపాతు, తూరు, సీదోను ప్రాంతాలు అన్య ప్రాంతాలు. మరి అన్య ప్రాంతంలో మరి ఈ విధవరాల్ని దేవుడు ప్రేరేపించాడు. దేవుడు మరి ఆ విధవరాలి యొద్దకు వెళ్ళమని ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అక్కడ ఆమె దేవుని సేవకుని మాటకు లోబడి మరి రొట్టెను చేసుకొని ఏలియా ప్రవక్త యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త దాన్ని తిన్నాడు. తర్వాత వెళ్ళి ఆమె ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండిని నూనెని చూసినప్పుడు మరి 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా కూడా వారు పోషించబడ్డారు. చూసారా? మరి పట్టెడు పిండి, మరి బుడ్డిలో కొంచెం నూనె, ఆ నూనెని దేవుడు ఆశీర్వదించాడు. ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు పిండి తీస్తూ ఉంటే ఊరుతూ ఉంది, తీస్తూ ఉంటే ఊరుతూ ఉంది. ఈ రోజుకి అయిపోయింది కదా అంటే మళ్ళీ రేపటికి అందులోకి వచ్చేసేది. ఈ విధంగా దేవుడు వారిని పోషించాడు. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరువు సమయంలో దేవుడు ఏ విధంగా పోషించాడు. కరువు సమయంలో కష్ట పరిస్థితులలో నష్టం కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనం దేవుని సన్నిధిని విడిచి వేరొక ప్రాంతాలకి వెళ్ళాలని అనుకుంటాం. సమృద్ధి కలిగిన చోటుకు వెళ్ళాలని అనుకుంటాం. అన్నీ ఉన్న ప్రాంతానికి వెళ్ళాలనుకుంటాం. ఇంకా ఏమనుకుంటామంటే, దేవుణ్ణి ఎరగనటువంటి వారే మంచిగా ఉన్నారు కదా, దేవుణ్ణి నమ్మని వారే మంచిగా ఉన్నారు కదా. మరి నేను దేవుణ్ణి ఎరిగిన తర్వాత, జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగిన తర్వాత నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇంత నష్టమైంది, ఎందుకు ఇన్ని అప్పులయ్యాయి, ఎందుకు ఇంత వ్యాధులు, ఎందుకు ఇన్ని బాధలు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత నాకెందుకు ఇన్ని శోధనలు అని మనం అనుకుంటాం. కానీ ఎఫ్రాయింతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను వారిని స్వస్థపరిచితిని, నేను వారిని కౌగిలించుకుంటుని, నేను వారిని ఒక మనుషుడు తోడుకొని వెళ్ళినట్లుగా నేను వారిని తోడుకొని వెళ్ళి తిని అని మాట్లాడుతున్నాడు. అటువంటి కరువు దినముల్లో సారెపాతు విధవరాల్ని దేవుడు ఏ విధంగా పోషించాడు. అదే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినటువంటి దినముల్లో కూడా ఆయన ఏ విధంగా అద్భుత కార్యాన్ని చేశాడో చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుంచి గమనించండి. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వెళ్ళి భోజనమునకు ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరే వారికి భోజనం పెట్టమని చెప్పినప్పుడు వారు మేము వెళ్ళి 200 దేనారములను రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని అడిగిరి. అందుకైన
మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడనని పోయి వారితో చూడని చెప్పెను. వారితో చెప్పాను. వారు వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను 2 చేపలను ఉండవలెను. ఉన్నవని చెప్పిరి. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అది అరణ్య ప్రాంతం. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహం విస్తారంగా ఆయనను వెంబడించేవారు. రోగులు, మరి అనేకులు ఆయనను వెంబడించేవారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు యేసయ్య బాగు చేస్తాడనే ఆశతో మరి ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ యేసయ్యని వెంటాడేవారు, దేవునిని వెంబడించేటువంటి వారు. అటువంటి ప్రాంతంలో వేల వేల మంది జన సమూహము ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళేటువంటి వారు. ఆయన అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు జన సమూహం అంతా వచ్చి ఆయన బోధను వింటూ ఉండేవారు. ఆయన చేసే అద్భుత కార్యాలను చూస్తూ ఉండేవారు. వారు తెచ్చినటువంటి గుడ్డివారు బాగయ్యేవారు, కుంటివారు బాగయ్యేవారు, మూగవారు మాట్లాడేవారు, చెవిటివారు వినేవారు, చనిపోయిన వారు లేపబడతా ఉండేవారు. ఈ విధంగా గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు వారు కనీసం బయటికెళ్ళి ఏదైనా కొనుక్కొని తినే అంత సమయం కూడా వారికి లేదు. వారు సమయాన్ని గుర్తించలేకపోయారు. ఎంత సమయం పోయింది, చీకటి పడిందా అని కూడా వారికి తెలియదు. తినడానికి కూడా వారికి ధ్యాస లేదు, ఆకలి లేదు. యేసయ్య నోట నుండి వచ్చేటువంటి ఆ దయగలిగినటువంటి మాటలు వారు వింటున్నప్పుడు వారు తమ్మును తాము మరిచిపోయారు. అటువంటి పరిస్థితులలో శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా, ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. వారెక్కడికన్నా వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఏమైనా కొనుక్కోవడానికి కూడా దగ్గరలో ఏమీ లేదు. ఇది అరణ్య ప్రాంతము. వీరిని పంపేయండి అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, వీరికి మీరే భోజనం పెట్టండి. ఇన్ని వేల మందికి, ఇంత జనసమూహానికి మేము ఎక్కడి నుండి భోజనం తెచ్చి పెట్టాలి అని యేసయ్య మీద వాళ్ళు మరి యేసయ్యతో వారు మాట్లాడుతున్నప్పుడు, ఇన్ని వేల జన సమూహానికి భోజనం పెట్టాలంటే 200 దేనారముల ఖర్చు అయ్యింది. వేల వేల రూపాయలు ఖర్చు అయిపోతాయి. మా దగ్గర ఎక్కడున్నాయి, అంత డబ్బు ఎక్కడుంది మా దగ్గర అన్నప్పుడు, మీ దగ్గర అసలు ఏముంది, అందరి దగ్గర ఏముందో ఒకసారి చూడండి అన్నప్పుడు, ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, 2 చిన్న చేపలు దొరికాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే ఎంతమంది తింటారు చెప్పండి? 5 రొట్టెలు అంటే కనీసం ఒక 2 తింటారు అనుకోండి, చిన్నపిల్లలైతే. ఆ బాబుకి వాళ్ళ అమ్మ కట్టించినటువంటి భోజనం అది. ఆ బాబు 2 పూటలు తింటాడని కట్టించినటువంటి భోజనం ఆ బాబు దగ్గర దొరికాయి. ఆ చిన్న బాబు దగ్గర దొరికాయి 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య వాటిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ రొట్టెలను తీసుకొని వెళ్ళి యేసయ్య చేతిలో పెడితే యేసయ్య ఆ రెండు చేతులలో వాటిని పట్టుకొని 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆకాశం తట్టు ఎత్తి వాటిని దీవించి ఆశీర్వదించాడు. అప్పుడు ఎంతమంది తిన్నారు? 5,000 మంది. 5,000 మంది పురుషులు, అంటే 5,000 కుటుంబాలు తిన్న తర్వాత అక్కడ ఇంకా మిగిలాయి, 12 గంపలు మిగిలాయి. చూసారా ఎంత గొప్ప కార్యం! మరి కరువులో యేసయ్య మనల్ని పోషించలేడా? నిజంగా ఆయన పైన ఆధారపడ్డప్పుడు, నిజంగా ఆయన వైపు చూసినప్పుడు, ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు మరి ఈ విధమైన అద్భుత కార్యాలను మనం చూడగలిగాము. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడగలిగాం కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. నమ్మితే మనం దేవుని కార్యాలను మనం చూడగలం. నమ్మిన ఎడల దేవుని మహిమను మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మరి అంత అద్భుత కార్యం మనం చూడగలిగాం. మరి నయోమి మాత్రము తన తన భర్త, 2 కుమారులు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. దేవుని బిడలు నివాసం ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. బెత్లెహేం అంటే ఎంతో సస్యశ్యామలంగా ఎత్తైనటువంటి ప్రాంతం, యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం, ఒక ఉన్నతమైనటువంటి స్థలం, పాడి పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి స్థలం. మరి ఎన్నో మరి మరి మంచి మంచి ఆ, ఫలాలు, మంచి వృక్షాలు, మరి ఎంతో మరి ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కరువు కాలంలో కొద్ది సమయాన్ని మరి ఓర్చుకోలేక, తట్టుకోలేక, ఆ కష్టాలు భరించలేక మరి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ బాగా సంపాదించుకొని అభివృద్ధి చెందాలనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన కొద్ది కాలానికే తన భర్త చనిపోయాడు.
తన భర్త చనిపోయాడు. మరి తన ఇద్దరు కుమారులు పెద్దగయ్యారు. పెద్దగయ్యాక యవ్వన కాలంలోకి వచ్చాక ఆ ఇద్దరు కుమారులకు కూడా వివాహం చేసింది. ఎవరినిచ్చి వివాహం చేసిందంటే మోయాబు స్త్రీలనే ఇచ్చి వివాహం చేసింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, మరి ఇస్సాకు బ్రతుకున్నటువంటి దినముల్లో, అబ్రహాము ఇస్సాకులు బ్రతుకున్నటువంటి దినముల్లో వారి కుమారులకి మరి ఆడపిల్లలు వివాహం వయసు వచ్చినప్పుడు మరి వారి సొంత వారి యొద్దకు వెళ్ళి వారి దేశంలోకి వెళ్ళి మరి వారి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. కానీ మరి అన్య స్త్రీలను వివాహం చేసుకోలేదు. చూడండి, ఇక్కడ మోయాబు స్త్రీలను వివాహం చేసింది. నయోమి తన ఇద్దరు కుమారులకు వివాహం చేసి మరి 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి. దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించి వారికి మరి శ్రమలు విస్తరిస్తాయని పరిశుద్ధ లేఖనముల్లో వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 4వ వచనంలో చూడండి. యెహోవాను విడిచి యెహోవాను విడిచి వేరొకరిని వేరొకరిని అనుసరించు అనుసరించి వారికి వారికి శ్రమలు విస్తరించును. ఎవరు తెచ్చుకున్నారు శ్రమలు? ఎవరు తెచ్చారు కష్టాలు? ఎవరు తెచ్చారు బాధలు? దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. మనంతట మనమే తెచ్చుకున్నాం శ్రమలు, మనంతట మనమే తెచ్చుకున్నాం కష్టాలు, మనమే నష్టం తెచ్చుకున్నాం. మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, మనకి నచ్చిన చోటుకి వెళ్తాం, నచ్చిన వారితో సహవాసం చేస్తాం, నచ్చిన వారితో సాంగత్యం చేస్తాం, నచ్చిన వారితో వ్యాపారం చేస్తాం, నచ్చిన వారితో మనం జీవించడానికి ఇష్టపడతాం. కానీ అది దేవుని చిత్తమా కాదా? అది దేవుని బిడ్డల సమూహమా? అది దేవుని బిడ్డల సహవాసమా? దేవుని సన్నిధి అక్కడ ఉందా లేదా అని మరి గ్రహింపు లేకుండా మన ఇష్టారంగా ప్రవర్తించినప్పుడు యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరిస్తాయని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ మరి నయోమి ఏం చేసిందంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి మరి అన్య ప్రాంతమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళింది. తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆమెకి మరి బాగా సంపాదించుకొని అభివృద్ధి చెందాలనుకున్నటువంటి తన జీవితంలో మరి తాను సమస్తాన్ని కోల్పోయింది. ఒక 10 సంవత్సరాలు మాత్రం అక్కడ ఉన్న తర్వాత తన వారందరినీ కోల్పోయింది. అప్పుడు ఆమె యూదా బెత్లెహేమును గురించి వినింది. అదే 6వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనంలో రూతు గ్రంథంలో రాయబడినట్టుగా వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. చూడండి, కరువు శాశ్వతంగా ఉంటుందా? కష్టాలు శాశ్వతంగా ఉంటాయా? అనారోగ్యం శాశ్వతంగా ఉంటుందా? మరి మీకు వ్యాధి కలిగినప్పుడు స్వస్థపరిచేవాడను నేనే అని ఎఫ్రాయింతో దేవుడు చెప్పలేదా? నేనే వారిని స్వస్థపరిచితిని. చూడండి, కరువు సమయంలో, కష్టకాల సమయంలో, ఇరుకులు ఇబ్బందులు కలిగిన సమయంలో మనం ఓర్చుకోకపోతే ఆ మరి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. దేవుడు తిరిగి యూదా బెత్లెహేమును జ్ఞాపకం చేసుకున్నాడు, యూదా బెత్లెహేమును దర్శించాడు, యూదా బెత్లెహేములో తన బిడ్డల యొక్క మొరను ఆలకించాడు, వారి కరువును జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగి ఆయన యూదా బెత్లెహేములో ఆహారం ఇచ్చుటకు, తన జనులను పోషించుటకు ఆయన యూదా బెత్లెహేమును దర్శించాడు. ఈ దర్శించిన విధానాన్ని, దేవుడు దేశాన్ని దర్శించాడని తెలుసుకొని వెంటనే నయోమి తన దేశానికి వెళ్ళాలనుకుంది. చూడండి, కష్టపడడానికి ప్రజలు ఇష్టపడరు, నష్టపోవడానికి ఇష్టపడరు. ఎక్కడ దీవెన ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ పరిస్థితులు మంచిగా ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ అభివృద్ధి కలుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ మరి ఓర్చుకున్నటువంటి యూదా బెత్లెహేంలో ఉన్నటువంటి బిడ్డలు ఓర్చుకొని అక్కడే ఉండి దేవునిపైన ఆధారపడి దేవుని తట్టు చూసినప్పుడు తిరిగి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించాడు అని ఎప్పుడైతే నయోమి తెలుసుకుందో తిరిగి తన దేశానికి రావడానికి ఆమె ఇష్టపడింది.
తిరిగి తన కోడళ్ళతో చెప్తుంది, అమ్మా నేను మరి యూదా బెత్లెహేంలోకి వెళ్ళాలనుకుంటున్నా. మరి నా కుమారులు ఇద్దరు చనిపోయారు. మీరు మళ్ళీ మీ దేశంలో ఇక్కడ ప్రాంతంలో ఇక్కడ బిడ్డలను పెళ్లి చేసుకోండి. మరి యవ్వన కాలంలో ఉన్నారు మీరు. మరి మీ మీ తల్లిదండ్రుల యొద్దకు మీరు వెళ్ళండి అన్నప్పుడు ఓర్ప పెద్ద కుమారుని భార్య వెళ్ళిపోయింది. చిన్న కుమారుడి భార్య కిలియోను భార్య రూతుకు మాత్రము తన అత్తని విడిచిపెట్టలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీవు నివసించు చోటే నేను నివసిస్తా అని తన అత్తను వెంబడించి తన అత్తతో పాటు యూదా బెత్లెహేమునకు ఆమె చేరుకుంది. అక్కడ మనం గమనిస్తే మరి రూతు గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం 19వ వచనం నుంచి చూడండి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఏం మాట్లాడుతుంది ఈమె? తన దేశానికి వచ్చినప్పుడు తన దేశానికి వచ్చినప్పుడు ప్రజలు గుర్తుపట్టారు. అరే, ఈమె అబీమెలెకు భార్య నయోమి తిరిగి ఈ దేశంలోకి వచ్చింది. కరువు సమయంలో మరి ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది కదా. మరి ఇక్కడ మళ్ళీ తిరిగి దేవుడు సమస్తాన్ని సమకూర్చాడని తెలుసుకొని తిరిగి యూదా బెత్లెహేమునకు వచ్చింది అని గుర్తుపట్టి ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమెను పలకరిస్తున్నారు. ఈమె నయోమి కదా, ఈమె మరి మన యొద్ద ఉండి మరి కరువు సమయంలో మోయాబు దేశానికి వెళ్ళింది కదా అని ఆమెను పలకరిస్తున్నప్పుడు ఆమె ఏమంటుంది? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఏం మాట్లాడుతుంది? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు దుఃఖము కలగజేశాడు. దేవుడు దుఃఖం కలగజేశాడా? సర్వశక్తిని విడిచి వెళ్ళింది ఆమె. మళ్ళీ ఆ నింద ఎవరి మీద మోపుతుంది? మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, మన ఇష్టానుసారంగా మనకు తోచింది మనం చేసుకుంటాం. దుఃఖం ఎవరు కలగజేశాడంట? సర్వశక్తుడైనటువంటి దేవుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని యోబు భక్తుడు రాస్తాడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాకు దుఃఖము కలగజేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అనండి. నేను మధురమైనటువంటి దాన్ని కాదు, అంతా మరి ఆశీర్వదించబడినటువంటి దాన్ని కాదు, నన్ను మారా అనండి. మారా అనగా చేదు, చేదు అనుభవాలతో తిరిగి వచ్చింది. మధురమైనటువంటి అనుభవములు కలిగినటువంటి ఆమె చేదైన అనుభవంలోకి వచ్చింది. కారణం ఎవరి మీద చెప్తుంది? నింద ఎవరి మీద మోపుతుంది? సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద చెప్తుంది. తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది, తన ఇష్టానుసారంగా మరి నడుచుకుంది, తన ఇష్టానుసారంగా అన్యస్త్రీలనిచ్చి వివాహం చేసింది. కానీ దేవుడు ఆమెకు దుఃఖం కలగజేశాడని దేవుని మీద నింద మోపుతుంది. చాలామంది అంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను బాధించాడు, దేవుడు నన్ను శోధించాడు, దేవుడు నాకు నష్టం కలగజేశాడు, వ్యాధి కలగజేశాడు, బాధ కలగజేశాడు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేయడం ఆయనకు చేత కాదు. కీడు చేయడం ఆయనకు చేత కాదని మనం గమనించాలి. దేవుడు గొప్పవాడు, ఆయన మేలు చేసేటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన ప్రజలను దీవించేవాడు, ఆశీర్వదించేటువంటి వాడు. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అంటుంది. ఇంకా ఏమంటుందంటే ఆమె నయోమి అనక మరి మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా చేసి తిరిగి రాజేశాను. చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతుందో. సమృద్ధి కలిగిన చోటును విడిచి ఆమె వెళ్ళింది. కానీ ఆమె ఏమంటుందంటే సమృద్ధి గల దానినై వెలితిని, కానీ దేవుడు నన్ను రిక్తురాలిగా తీసుకొచ్చింది. దేవుడే తీసుకొచ్చాడంట ఆమె రిక్తురాలిగా. ఆమెనా వెళ్ళింది? దేవుడు పంపించాడా? దేవుడు వెళ్ళమని చెప్పాడా? కరువు సమయంలో నువ్వు పోషించబడడానికి మరి అన్యదేశమైనటువంటి మోయాబు దేశానికి వెళ్ళమని చెప్పాడా? ఏలియా ప్రవక్తతో దేవుడు చెప్పాడు,
సారేపాతు విధవరాల్ని దేవుడు దీవించడానికి సారేపాతు విధవరాల దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అక్కడ సారేపాతు విధవరాలు తను తన కుమారుడు ప్రవక్త మరి వారు భోజనం చేయడానికి సమృద్ధిని కలగజేశాడు. ఒక్క రొట్టెను అప్పమును తీసుకొని వచ్చినటువంటి మరి ఆ సారేపతు విధవరాల్ని దేవుడు ఆశీర్వదించాడు. 3.5 సంవత్సరాలు కరువు సమయంలో పోషించబడింది. కానీ ఇక్కడ సమృద్ధి అయినటువంటి తన జీవితాన్ని మరి అంత నష్టపోయి అంత కోల్పోయి దేవుడే నాకు అన్యాయం చేశాడు, దేవుడే నాకు నష్టం కలగజేశాడు, దేవుడే నన్ను రిక్తురాలిగా చేశాడని మరి మేము మాట్లాడుతుంది. నన్ను రిక్తురాలిగా చేశాడు. మరి ఆమె చెప్పేటువంటి మాటలు మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన గొప్ప రక్షణ ఇచ్చి మరి గొప్ప మేలు చేసి ఒక మధురమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి యూదా బెత్లెహేంలో నివాసం ఉండమని ఎఫ్రాయిములను మరి ఆయన నియమించి అక్కడ బ్రతకండి నా సన్నిధిలో నా సహవాసంలో అక్కడ ఉండండి అని భర్తను 2 కుమారులను అనుగ్రహించి అక్కడ ఉండమన్నప్పుడు మరి ఆమె దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించింది. సమస్తాన్ని కోల్పోయి వచ్చింది. కాబట్టి మనము దేవుని బిడలముగా ఉన్నటువంటి మనము మరి ఎన్నో మేలులు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు నిజంగా దేవుడు గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడు, సర్వోన్నతుడు అని ఆయనను పొగడతాం. కానీ జీవితంలో కష్టం కలిగినప్పుడు ఆయనను విడిచిపెట్టేస్తాం. ఆ విధంగా ఉండకుండా మనము సమృద్ధికరమైనటువంటి మరి యూదా బెత్లెహేంలో మనము మరి ఆయన సన్నిధిలో మనం నివసించినప్పుడు ఆయన తిరిగి తన దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు, తన వారిని పోషించడానికి ఆహారం ఇచ్చి వారిని పోషించడానికి యూదా బెత్లెహేమును దేవుడు దర్శించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నిత్యము మనం దేవుని సన్నిధిలో నివసించుచు సమృద్ధికరంగా మనం జీవించాలని ఈ దినమున దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.